హాయ్ అందరికి. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? లైక్ బీకామ్, బీఎస్సీ, బీబీఏ, ఫార్మసీ, బీఏ ఇలాంటి కోర్సెస్ చేసి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్ లో మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారా? దెన్ మీ ఐడియా 100% వ్యాలిడ్. అబ్రోడ్ లో చాలా యూనివర్సిటీస్ వాళ్ళు నాన్ ఐటీ స్టూడెంట్స్ కి ఐటీ ప్రోగ్రామ్స్ లో అడ్మిషన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. బికాస్ ఆఫ్ దే నో కెరీర్ స్విచ్ ఈస్ పాసిబుల్ విత్ రైట్ మైండ్ సెట్ అండ్ సపోర్ట్. ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా సరే మీకు ఫౌండేషన్ కోర్సెస్ తో స్టార్ట్ చేస్తారు. అండ్ మీకు జస్ట్ బేసిక్స్ ఐడియా ఉంటే చాలు, రెస్ట్ కోర్స్ అనేది మీకు మాస్టర్స్ లో అయితే చెప్తారనమాట. అండ్ గ్లోబల్ గా చూసుకున్నట్టయితే మనకి ఐటీ ఫీల్డ్ లో డిమాండ్ అనేది పీక్స్ లో ఉంది. అండ్ గ్లోబల్ గా చూసుకుంటే మనకి చాలా యూనివర్సిటీస్ వాళ్ళు కూడా ఈ స్విచ్చింగ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే కోర్స్ సెలెక్షన్ అండ్ ఎస్ఓపి రైటింగ్ అండ్ ప్రొఫైల్ జస్టిఫికేషన్ ఫర్ కెరీర్ స్విచ్. సో ఇక్కడ మీకు కరెక్ట్ గైడెన్స్ కావాలి. అండ్ దట్స్ వేర్ ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ హెల్ప్స్. వీళ్ళు మీకు ప్రొఫైల్ అసెస్మెంట్ లో కానీ అండ్ కోర్స్ మ్యాపింగ్ లో కానీ అండ్ వీసా సపోర్ట్ లో కానీ అండ్ అలాగే ఫాస్ట్ ఆఫర్ లెటర్స్ లో మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తారనమాట. అండ్ యూఎస్ తీసుకొస్తున్న చాలా పాలసీస్ అండ్ అలాగే రూల్స్ ని చూసి చాలా మంది స్టూడెంట్స్ భయపడుతున్నారు. బట్ వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ జర్మనీ, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో సో మీరు వెంటనే ఈ ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. సో వాళ్ళ ఫోన్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను, చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.